నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా పౌర్ణమి అంటే చంద్రుడి యొక్క ఆరాధన అని అనుకుంటూ ఉంటాము. చంద్రుడు అంటే మనకారకుడు అంటూ ఉంటాము. ఈ మధ్యలో అంటే మనసు అనేది చాలా చంచలంగా ఉంటుంది. ఇప్పుడున్న నిర్ణయం ఇంకాసేపటికి ఉండదు, ఇప్పుడున్న ప్రశాంతత ఇంకాసేపటికి ఉండదు. అలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ మాఘ పౌర్ణమిని మనం ఏమన్నా ఉపయోగించుకోవచ్చా? దాని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాఘమాసము పౌర్ణమి. ఇప్పుడు మాఘమాసము అంటే మామూలుగా సహజంగా ఇప్పుడంటే మౌఢ్యమి అనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి నిజానికైతే మాఘమాసము, పాల్గొన మాసము వివాహాలు, శుభకార్యాలకు అత్యంత ప్రధానమైనటువంటి మాసముగా చెప్తాం మనం. శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, ఈ మాసాలు కొన్ని మాసాల్లోనే మనము శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది మనకు ఒక శాస్త్ర ప్రామాణికం ఉన్నది. అలాంటిది ఈ మాఘమాసము మాఘశుద్ధ పౌర్ణమి. పౌర్ణమి ఎప్పుడొచ్చింది, ఏ వారము వస్తే ఎటువంటి విశేషము అనేటువంటిది ఉన్నది. ఈ పౌర్ణమికి ఉన్న విశేషం ఏమిటి అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. ఈ పౌర్ణమి ఆదివారము నాడు వచ్చింది. మరి ఆదివారము సూర్యుడికి ఆధిపత్యం కదా, పౌర్ణమికి ఏమిటి సంబంధము అని అనుకోవచ్చును. ఇక్కడ పౌర్ణమికి ప్రాధాన్యత ఏమిటి అంటే చంద్రుడికి ప్రాధాన్యత. చంద్రుడు ఎక్కడ పుట్టినాడు, ఎందులో వచ్చాడు? లక్ష్మీదేవి, చంద్రుడు ఇద్దరు కూడా సోదర సోదరీమణులు. వీళ్ళిద్దరూ పాల సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. శ్రీమన్నారాయణుడు ఎవరు? లక్ష్మీదేవికి భర్త. అప్పుడు చంద్రుడు ఏమవుతాడు అనేది నేను చెప్పక్కర్లేదు ఇంకా. అటువంటిది ఆదివారానికి సూర్యభగవానుడు ఎవరు? ప్రత్యక్ష నారాయణ స్వామిని కదా చెప్పుకుంటున్నాను. మరి అటువంటి ఆదివారము రోజు మనకు ఒక సామెత కూడా ఉంది, బావుమర్దులు, బావ అంటే ఏమిటి, ఏమి సంగతి అనేటు. అదే శ్రీ మహావిష్ణువే దక్ష ప్రజాపతికిను పరమేశ్వరుడికి ఒక ఇద్దరి మధ్య ఒక ఇది వచ్చినప్పుడు ఈ శ్రీ మహావిష్ణువే చంద్రుణ్ణి రెండుగా విభజించి కొద్ది రోజులు బాలచంద్రుడిగా పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేట్టుగాను, మిగతాది క్షీణింపబోయి మళ్ళీ పౌర్ణమికి నిండు చంద్రుడిగా ఉండేట్టుగాను రెండు భాగాలు చేసి సమన్వయము చేసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి నారాయణ స్వామికి ప్రతీక అయినటువంటి ఆదివారము రోజు పరమ పుణ్యప్రదమైనటువంటి రోజుగా భావించాలి ఈ పౌర్ణమి. అందుకనే ఈ పౌర్ణమి నాడు ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతం, సత్య అనేటువంటిది ఎందుకు అనుకుంటున్నాము? సత్యనారాయణ అంటే యథార్థము, నిజం. సత్యం అంటే ఏమిటి? యథార్థం, నిజం అనేటువంటిది దాని అర్థాలు. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు అనేక రకాల ఫలితాలు, మేలు జరుగుతుంది. పూర్వము రాజులు కానీ యుద్ధం సంభవించినప్పుడు వ్రతం చేసి బయటికి వెళ్ళేవాళ్ళు. ఈ యుద్ధం గెలవాలి, కోర్టులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వెళ్ళటం అనేటువంటిది జరిగేది, కోర్టుకు విజయం లభించేది. ఎందుకు? మనఃకారకుడు చంద్రుడు. ఇందాక మీరు ప్రశ్నలోనే వేశారు, మనకు ఇబ్బంది కలుగుతుందేమో అని మన మనస్సుతో ఉంటుంది. ఈ ఇబ్బంది నేను ఎలా దాటగలను అనేటువంటి బాధ మన మనస్సుకుంటుంది. ఇబ్బంది చేసేవాడు కూడా మనల్ని చూసి దైవం మానుష రూపేణ అన్నది అందుకే కదా. ఎదటి వాళ్ళ మనసులో ఇబ్బంది పెట్టకుండా పోని వాళ్ళకేదో మేలు చేద్దాం
ఉమ్, అని మనకు అనుకూలముగా ఏర్పడేదానికి వీలవుతుంది. భగవంతుడు మనం అందుకనే భగవంతుణ్ణి ఇక్కడ ఆరాధన చేస్తే ఉమ్, అక్కడ మనకు ఫలితాలు. ఇక్కడ మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఎక్కడో మనకేం కలుగుతుంది అంటే చెట్టుకు మొదల్లో నీళ్లు పోస్తే కాయలు పైన కాసినట్టుగా. ఆ, అంతే కదా. అంతే అండి. అందువలన అలా ఈ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం అనేటువంటిది గనక చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి? అందరూ ఉదయం పూట చేస్తుంటారు. అవును గురుగారు. వీళ్ళు పొరపాట్లు చేస్తున్నది అక్కడే. ఉమ్, మనం ఏదైనా ఉదయం పూట చేసేద్దాము, అందరూ వస్తారు, భోజనాలు చేస్తారు, వెళ్ళిపోతారని మన సౌకర్యం కోసం మనం చేస్తున్నాము తప్ప ఉమ్, భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కావాలి అని చేసుకునేటువంటి సమయం ఏమిటి అంటే సంధ్యా సమయము, సాయంకాలం ఓ, అన్నాడు. ఉదయము నుంచి సాయంకాలం వరకు కూడా ఉమ్, ఏదైనా అల్పాహారముగా తీసుకుని సాయంకాలం ఉదయం స్నానము చేసి సాయంకాలం మళ్ళీ స్నానము చేసి ఉమ్, రాత్రి ప్రారంభ కాలమున అంటే చంద్రుడు ఉదయిస్తున్న సమయములో ఎప్పుడైతే మనం చేస్తామో, ఆ, ఎందుకు చంద్రుడు ఉదయించే సమయంలో ప్రారంభం చేయాలి ఉమ్, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే? ఉమ్, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనకు ముఖ్యులు వస్తే రండి 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 అని స్వాగతం పలుకుతామా లేదా? అవును గురుగారు. అలా ఆయన సంధి సమయంలో సాయంకాలము చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో పైకి, ఉమ్, ఆ సమయంలో మన మనస్సు ప్రశాంతతగా ఉండి చేసుకోవటానికి ఒకటి గోధూళి వేళ లక్ష్మీ సంచార సమయము కాబట్టి. ఆ, అందుకే ఒక ఇంటికి ఒక అక్క ఇంటికి పెళ్ళయిన తర్వాత తమ్ముడు వస్తున్నాడు అంటే ఎంత సంతోషిస్తుంది. నా తమ్ముడు వస్తున్నాడు, నా తమ్ముడు వస్తున్నాడు, లేదా మా అన్న వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అని చాలా ఒక 10 సార్లు చెప్తుంది ఆ స్త్రీమూర్తి. అవును. ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడని. ఆ రక్త సంబంధం. అవును గురు. అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క సంచార సమయము, ఇక్కడ చంద్రుడి యొక్క అనుగ్రహము, సోదర సోదరి భావం కదా. ఉమ్, అందువలన అది మనకు మేలు జరగటానికి ఇక్కడ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కదా, రమా సత్యనారాయణ స్వామి పేర్లు వేరు, ఆ, లక్ష్మీనారాయణ స్వామే కదమ్మా అంతా. అవును. అవును. అందువలన ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం సాయంకాలం పూట చేసుకుంటామో ఉమ్, ఖచ్చితముగా మేలు జరుగుతుంది. మనకన్ని వ్రతాలు పూజలు ఇవే ఉన్నాయి, వీటి వల్లనే మేలు జరుగుతుంది. ఇవి చేసుకుంటే మిగతాటివి ఏమి చేసుకోనక్కర్లేదు. ఆ, కాకపోతే చేసుకునేటప్పుడు ఉమ్, అమ్మవారు ఎలా అయితే మనము పటములో ఉన్నదో అలా అలంకరించుకొని స్త్రీమూర్తి కూర్చోవాలి. ఓ, భర్త అనేటువంటి వాడు భూషణ భీషణాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఉంగరాలు, గడియారాలు, కంకణాలు, భుజకీర్తులు లేకపోయినా ఊరికే ఉత్తరయం వేసుకొని కూర్చోవచ్చును గాక. ఆ, భార్య మాత్రం అలా కూర్చోకూడదు. ఆమె నగలు అన్నీ పెట్టుకునే ఉన్నంతలో. మరి లేని వాళ్ళు ఇలా గురువు గారు మాకు లేవు కదా అనుకోవచ్చు. లేనిది అమ్మవారికి తెలుసు కదా లేవని. ఉండి పెట్టుకోకపోతే తప్పు కదా. ఉమ్, ఉండి పెట్టుకొని చేతులకు కాళ్లకు కూడా గోరింటాకు అంతా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే తప్పకుండా విజయం లభిస్తుంది. వాళ్లకు అనుకున్న పనులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. చేసే దాంట్లో ఉందమ్మా. ఆ, మనం కరెక్ట్గా చేసుకోకుండా మధ్య మధ్యలో మాట్లాడడం చేయడం కాకుండా మంచి అయ్యగారిని, బాగా చేయించేటువంటి అయ్యగారిని పిలుచుకొని ప్రశాంతంగా ఇంట్లో చేసుకొని ఆ తర్వాత ఎవరొచ్చినా బాగున్నారా అని పలకరించి తీర్థప్రసాదాలు అందరికీ ఇచ్చి ఉమ్, చేసుకుంటే బాగుంటుంది, మేలు జరుగుతుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి ఇది. ఈరోజు పాటించాల్సింది ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అందరి ఇళ్లలో చేసుకోవడమే శుభప్రదం, ఉమ్. మేలు జరుగుతుంది. ఇప్పుడు సామూహికంగా చాలా మంది ఇంట్లో ఇదంతా ఖర్చు ఇంకా లేకపోతే మాకు సమయం కేటాయించలేము అనుకున్న వాళ్ళు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ సామూహికంగా చేసుకొని వస్తున్నారు కదా గురుగారు, ఫలితం ఉంటుందంటారా? ఉంటుందమ్మా, ఉంటుంది. ఉమ్. ఎంత అంటే ఏదో ఉండాలనో హడావిడిగా చేస్తారేమో, అంటే తూతూ మంత్రంగా తొందరగా అయిపోవాలి, బ్యాచులు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడ అలా చేస్తే ఎక్కడైనా తప్పేమ్మా. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చేసినా మనము ప్రశాంతంగా, ఇప్పుడు నది ఒడ్డున చేస్తే ఎటువంటి ఫలితాలు, ఉమ్. మీకు అరటి తోటలో చేస్తే ఎటువంటి కష్టాలు తీరుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం ఆ, నది ప్రవహిస్తున్నటువంటి నది ఒడ్డున చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఉమ్,
అలాగే గుళ్ళల్లో చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ, ఇళ్ళల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకే అన్నిటికీ ప్రదేశాన్ని బట్టి ఒక విధానం అని చెప్పారు. ఆహాహా. ఎటువంటి వివాదాలకు ఎటువంటి చోట చేస్తే యోగం, ఇదే పనే ఉమ్, కదా. అవును ఇప్పుడు గురుగారు. దేవతా కళ్యాణము 100 మంది చేసేటువంటిది ఎటువంటి ప్రాంగణంలో చేయాలి, ఉమ్, మానవ కళ్యాణం ఎక్కడ చేసుకోవాలి, ఉమ్, ఎవరిది ఎక్కడ జరగాలి, ఒక పద్ధతి ఉంది కదా ఉమ్, నిర్దిష్టమైనటువంటిది. అవును. అందువలన ఏది ఏ స్థానంలో ఏది చేస్తే పుణ్యప్రదం అనేది ఉంది. ఉమ్, అవి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులను బట్టి చెప్పబడతాయి. ఓకే. అందుకే పలానా చోటికి పోయి చెయ్యండి, ఫలానా ప్రదేశానికి వెళ్ళి మీరు ఈ పని చేయండి అని చెప్పేది. ఉమ్, నేను ఇంట్లోనే కూర్చొని చేస్తా, నేను ఇక్కడే నా రూమ్లోనే కూర్చొని చేస్తా అంటే లాభం లేదు. ఉమ్, అందుకని అది ఎక్కడ చేయాలనో అక్కడ చేయాలి. ఉమ్, ఇది మామూలుగా జనరల్గా సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోవచ్చు. హా, దేవాలయాలకు పోయినప్పుడు సామూహికంగా జరుగుతున్నప్పుడు పాల్గొనవచ్చును, చేయవచ్చును. ఉమ్, దానివల్ల ఎంత ఫలితం రావాలనో అంత వస్తుంది, ఓకే, ఓకే. అందరికీ కలిగినట్టుగా. దాంట్లో తప్పేమీ లేదు. గురుగారు, ఇప్పుడు ఈ గ్రహ దోషాల వల్ల అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకుండే గ్రహ దోషాల వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. అంటే గ్రహాల స్థితిగతులు బాగుంటే అంత మంచి జరుగుతుంది, బాలేకపోతే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఈ రకంగా. ఈ గ్రహాలన్నీ కూడా శివుడి ఆధీనంలో ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ గ్రహాలకు సంబంధించిన పూజలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా? శివుణ్ణి పట్టుకొని ఆయనతో మనం భక్తిగా ఒక అనుగ్రహం ఇచ్చేలా గనక మనం వ్యవహరిస్తే ఈ దోషాలు తొలగిపోతాయా? అసలు ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు పంచభూతాలు కానీ మానవాళి అంతా కూడా సర్వము, ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, ప్రశ్న వేసినారు కదా, గ్రహాలు ఈ పూజలు చేసుకొని చేసేదానికంటే అంతా శివమయము కదా, పరమేశ్వరుణ్ణే పట్టుకుంటే మంచిదే కదా. మంచిదే, ఉమ్, కానీ ఆ, పరమేశ్వరుణ్ణి పట్టుకోవటానికి కూడా మనకు గ్రహాలే అనుకూలించాలి. ఓ, గ్రహాలు అనుకూలించింది ఇందాక వెళ్ళలేం. వెళ్ళలేము కదా. ఓకే. ఎందుకు వెళ్ళలేము అనడానికే ఒక నిదర్శనం. ఉమ్, ఏమిటి? అంతటి పరమేశ్వరుణ్ణి కూడా ఉమ్, శనేశ్వరుడు నేను నిన్ను పడతానయ్యా అంటే నన్నెలా పడతావు, పట్టలేవు అని చెట్టు తొర్రలో దాక్కున్నాడని ఒకటి మనం కథ విన్నాం, అందరికీ తెలుసు. అవును గురుగారు. మరి అంతటి పరమేశ్వరుడు కూడా ఒక గ్రహానికి తాను చెప్పినట్టే నడవచ్చు. ఉమ్, కానీ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఆధునికముగా. సీఎం ఒక్కొక్కరికి ఒక్కో మంత్రి పదవి ఇస్తారు, ఆ, కానీ ఆ మంత్రి పదవి అతను చెబితేనే అది నడుస్తుంది. అంతే. దాంట్లో మళ్ళీ సీఎం నేను చెప్తున్నా కదా అంటే అతని ఆమోద ముద్ర ఉండాలి కదా, ఉమ్, ఇంకా అతన్ని పెట్టడం ఎందుకు? అంతే కదండి. అందుకనే గణాలు ఉమ్, భూతాలు అన్నీ ఆయన ఆధీనమే అయినా ఈ గ్రహాలు కూడా ఆయన చెప్పినట్టే కదా నడుస్తూ ఉంటాయి. మరి వీళ్లకు సంబంధించినటువంటి విధాల్లో వీళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు అందుకనే కదా రాహువు సూర్యుణ్ణి గ్రహణము, సూర్యగ్రహణము అన్నప్పుడు రాహువు పట్టుకుంటాడు పోయి, తన ప్రయత్నం తాను చెయ్యాలి కదా. అవును. శివుడు అడ్డపడేదానికి లేదు కదా. మరి అడ్డపడొచ్చు కదా గ్రహణమే లేకుండా. ఉమ్, అసలు ఇబ్బందులే లేకోకుండా తను పుట్టించినటువంటి వాళ్ళే కదా ఇన్ని ఇబ్బందులు. ఎందుకు అంటే కర్మ ఫలితం అనేది ఒకటి ఉన్నప్పుడు ఉమ్, అది గ్రహాలను బట్టి నడుస్తుంది కర్మ ఫలితం అనేది ఎప్పుడైనా కూడా. ఆ, అందుకనే ఆ కర్మ ఫలితము పోగొట్టుకోవడానికి నీ ప్రయత్నం ఏది అంటాడు భగవంతుడు. ఉమ్, నువ్వు నా దగ్గర వరకు రావాలి కదా, నన్ను వేడుకోవాలి కదా, నువ్వు తప్ప నాకు వేరే శరణము లేదు, నాకు ఇంకా వేరే గత్యంతరము లేదు అని అనుకోవాలి అంటే కూడా ఆ గ్రహాలు అంతవరకు నిన్ను తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. అవును. అది కదా పట్టుకోవాలి. ఉమ్, అది పట్టుకోకపోతే ఎట్లా? అవును. అందుకని ఈ గ్రహస్థితులు ఇవన్నీ చేసుకుంటే పరమేశ్వరుడికి వీళ్ళు పంపిస్తారు, అప్పుడు ఆయన ఆమోద ముద్ర వేసి మనకు అనుకూలం అనేది తెలుపుతాడు. ఉమ్, అంతేగాని గ్రహాలను కాదని డైరెక్ట్గా నేను పరమేశ్వరుని పట్టుకుంటూ రోజు చేయొచ్చు, రోజు ఈశ్వరుడికి పూజ చేస్తాం, ఆ, కానీ గ్రహాలు వాటి చేసుకోకపోతే వాటి పని అవి చేస్తుంటాయి. అవును. నీకు పూజ చేస్తున్నాడు కదా, నీకు భక్తుడు కదా అని మేము అవి చేయకుండా ఎట్లుంటాము? ఉమ్, అందుకు కదా మరి మార్కండేయుడికి యమధర్మరాజు వచ్చి మరి యమపాశము వేసినప్పుడు
తన భక్తుడు కానీ ఏదన్నా కానీ ఉమ్, ఏమయ్యా నువ్వే కదా ఆ అబ్బాయికి ఆయుర్దాయం అనేటువంటిది తగ్గించి ఇచ్చినావు, నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా అని వచ్చి వేసినాడు కదా, వేసినాక అప్పుడు కదా అది పరమేశ్వరుడికి కూడా చుట్టుకోవడం అనేది జరిగింది. అవును. కౌగిలించుకున్న దాని మీద ఏమిరా నాకే వేస్తావని అప్పుడు లేచినాడు. నేను నీకని వేయలేదే, వాడికేసా. ఉమ్, నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా, అవును. నువ్వు వచ్చావు, నువ్వు వద్దంటే మానేస్తా, ఉమ్, నువ్వు కాదకూడదంటే తీసుకోపోతా. ఇక్కడ సింపుల్ అర్థమైపోయింది కదా. అవును. అందువలన గ్రహాలు అనేటువంటివి తల్లి మన కర్మ ఫలితాన్ని ఏమవుతాయంటే అవి తృప్తిపరుస్తాం. మనం పూజలు చేసుకునేటప్పుడు ఎప్పుడో లగ్నములో పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి గ్రహాలే ఇప్పుడు గోచార రీత్యా ఎక్కడున్నాయనేటువంటివి చూసుకొని ఉమ్, అప్పుడున్నటువంటి గ్రహాలు ఇప్పుడున్నటువంటి స్థానాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఆ, రేపు రాబోయేటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఏమి చేసుకుంటే వీటికి మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది చేయించే విధానములో పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా చేసుకుంటామో ఖచ్చితంగా ఆ ఫలితాలు పట్టుకోవచ్చు. ఆ ఖచ్చితంగా అవి చేయకుండా గ్రహాల్లో ఏదో ఒకట్లే సర్దుబాటు చేసి ఇగో ఇక్కడ కూడా బేరాలు అయిపోయి అవును. నేను 5,000కే చేస్తాను, నేను 2,000కే చేస్తా అంటే ఆ ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. ఉమ్, అన్ని మరి ఎట్లా లక్షలు పెట్టి చేయించుకుంటే దానికి లక్షలు పెట్టి చేయించాలనేది కాదు, ఆ, దేనికి ఎంత అవసరమో అంతే చెయ్యాలి. ఉమ్, అది శాస్త్రం ఎరిగి పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే మనం ఆ గ్రహాలకు మనం చేసుకుంటామో అవును. తప్పకుండా వాటి యొక్క అనుగ్రహముతోనే మనము పరమేశ్వరుడికి చేసిన దానికి మనకు యోగం అనేది ఏర్పడుతుంది తప్ప గ్రహాలను కాదని చేస్తాను అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేనే లేదు. ఉమ్, ఇవి దాటుకునే కదా అక్కడికి వెళ్ళాలి. అవును. కాబట్టి నాకు పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి నేను ఏ పూజ చేసుకొని నాకేం అక్కర్లేదు, రోజు శివుడికి ఓం నమ శివాయ మంత్రం చెప్తున్నా కదా అంటే చెప్తున్నావు కరెక్టే, ఉమ్, నమ శివాయ మంత్రం చదువుతున్నావు బాగుంది, కానీ చదివేది నోటితో నీ మనస్సుతో నీ శరీరము ఇబ్బంది పడాలి అనేటువంటిది ఉండేది, బాధ పెట్టేది ఏమిటి? ఈ శరీరాన్ని అంతా కూడా ఆద్యంత పర్యంతము బాధ పెట్టేది ఏమిటి? మనకేం చెప్పినాడు? కునుకన్ను సూర్యుడని, ఎడమకన్ను మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము, సూర్యచంద్రులు అని, అవును. నోరు శని అని మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ గ్రహాలు ఎక్కడో లేవు, ఉమ్, మన శరీరములోనే ఇమిడి ఉన్నాయి. అవును. కాబట్టి ఖచ్చితముగా దానికి చేసుకోవాల్సినటువంటి విధి విధానాలైతే తప్పకుండా చేసుకోవలసిందే, వాటిని కాదని ఏది చేయడానికి లేదు. ఆ, అందువల్ల ఇది తప్పదు. కర్మ ఫలితాన్ని బట్టి మనం ఆయా ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి ఆ లగ్నం ఏ లగ్నంలో పుట్టాడు ఏమిటి చూసుకొని తప్పకుండా పరిహారాలు అనేటువంటివి చేసుకోవాల్సిందే, ఉమ్. తప్పదు. ధన్యవాదాలు గురువు. జయోస్తు.